ఈ రోజుల్లో సినిమాలు చేయడం చాలా ఈజీ ఏమో కానీ దాన్ని ప్రమోట్ చేసుకోవడమే పెద్ద తలనొప్పిగా మారుతోంది. అందులో ఆరితేరిన వాళ్ళే కలెక్షన్ల వేటలో ముందుంటున్నారు. ఈ విషయంలో అందరికంటే రెండాకులు ఎక్కువే చదివారు అనిల్ రావిపూడి. ఖర్చు లేకుండా నిర్మాతకు ప్రమోషన్ చేసి పెడుతున్నారైనా. అదెలాగో తెలుసా? రీల్స్ లో కొన్ని రోజులుగా ఈ పాట తప్ప మరోటి వినిపించట్లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత రమణ గోగుల గొంతు విప్పినా ఎక్కడ విన్నా తన పాటే వినిపించేలా పాడారాయన. ఈ ఒక్క పాటతో ఫ్యామిలీ ఆడియన్స్ లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇది చాలదన్నట్లు అనిల్ రావిపూడి తన చిలిపి ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. చూస్తున్నారుగా, ఇవన్నీ అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్స్ అన్నమాట. సంక్రాంతికి వెంకీకి పోటీగా బాలయ్య, రామ్ చరణ్ సినిమాలొస్తున్నాయి. ఇదే ప్రమోషన్ గా వాడుకున్నారు ఈయన. వచ్చింది చరణ్ ఫ్యాన్సా, బాలయ్య ఫ్యాన్సా అంటూ తనపై తనే సెటైర్లు వేసుకున్నారు. నిర్మాతలు రూపాయి ఖర్చు కాకుండా సెట్ నుంచే ప్రమోషన్ కానిచ్చేస్తున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ తోనే ఆలోచనలో పడేసిన అనిల్ ఇప్పుడు అదే టైటిల్ తో కావలసినంత ప్రమోషన్ చేసుకుంటున్నారు. నిజానికి పండగ సినిమాలు 3 పోటీ పడి మరీ ప్రమోట్ చేసుకుంటున్నారు. బడ్జెట్ పరంగా అయినా, బిజినెస్ పరంగా అయినా సేఫ్ జోన్లో ఉన్నది అనిల్ రావిపూడి సినిమానే. మొత్తానికి ఈయన దూకుడు మామూలుగా లేదిప్పుడు.